కంచి పరమాచార్య సాక్షాత్తు నడిచే దేవుడు. ఒకరోజు ఆయన దర్శనానికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, స్వామి, నా కష్టం తీర్చి మీరే నన్ను ఆదుకోవాలి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. తన కూతురి పెళ్లి కుదిరిందని, దానికి 13 బంగారు కాసులు కావాలని, తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని ఆ స్వామివారితో తన బాధను చెప్పుకున్నాడు. దానికి ఆ స్వామి, నేను సన్యాసిని, నా దగ్గర బంగారం ఎక్కడిది? నా మీద ఎంత నమ్మకంతో వచ్చావో అంతే నమ్మకంతో వెళ్లి కామాక్షి అమ్మవారిని అడుగు అన్నారు. ఆ పేదవాడికి అమ్మవారి కంటే గురువుపైనే నమ్మకం ఎక్కువ. అందుకే గుడికి వెళ్లి స్వామివారు పంపించారు. నాకు 13 కాసుల బంగారం ఇప్పించు అని అమ్మవారిని అడిగాడు. అమ్మవారికి దండం పెట్టి మళ్లీ ఆ సన్యాసి దగ్గరకొచ్చి, మీరు చెప్పినట్టే కామాక్షికి చెప్పేశాను, నా 13 బంగారు కాసులు ఎప్పుడొస్తాయి అని ఎంతో అమాయకంగా అడిగాడు. సరిగ్గా అదే సమయంలో ఉత్తర భారతదేశం నుండి ఒక ధనవంతుడు అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి పాదాల దగ్గర ఒక చిన్న మూట పెట్టి వెళ్లిపోయాడు. అప్పుడు ఆ స్వామి చిరునవ్వుతో ఆ పళ్ళెంలో ఉన్న మూటను విప్పి చూసుకో అని చెప్పారు. ఆశ్చర్యంగా ఆ మూటలో ఆ పేదవాడికి కావాల్సిన 13 బంగారు కాసులు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ బంగారాన్ని తన చేత్తో కూడా తాకకుండా ఆ పేదవాడి కష్టం తీర్చిన పరమాచార్య గురుభక్తికి నిదర్శనం. ఈ అద్భుతం నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామాక్షి అని కామెంట్ చేయండి.